ఒక అమాయకమైన హిందూ కుటుంబం ఒక అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలకు సంబంధాలున్న కొందరు ముస్లిమ్స్ ఇక్కడ సుమారు 10,000 మంది హిందువులుంటే ఈ గ్రామంలో ఉన్న ఆస్తులన్నీ లాక్కోవడానికి, వాళ్ళ భూములు లాక్కోవడానికి, వాళ్ళ మహిళలను చేర్చడానికి కశ్మీర్లో ఎట్లయితే మానభంగాలు చేసి అలా భర్తలను చంపి భార్యలతోని రక్తపు కూడా ఎట్లా తినిపించిన ఒక పెద్ద ఉగ్రవాద కుట్రతో వాడు పిహెచ్డి చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్, అంటే బిన్ లాడెన్ కన్నా ఎక్కువ చదువుకున్నాడు. ఈ కుట్ర మామూలుగా లేదు. ఇది సుమారు ఆర్మూరు నియోజకవర్గంలో 90 గ్రామాల హిందువులకు ప్రమాదం ఏర్పడ్డది. ఇది ఒక పిప్పిరికే పరిమితం కాలేదు. మేమేమి రాజకీయ ప్రసంగాలు చేయట్లేదు, ప్రతిసారి మాట్లాడటం ఏంటి, రాజకీయాలు వేరు బతకటం వేరంటున్నాం. ప్రాణాలే పోయినప్పుడు, మానాలు పోయినప్పుడు ఏం చేసుకుంటాం ఈ ఆస్తులు అంటున్నాం. ఆ రోజు కూడా అంటే ఈరోజు ఇతని భార్య పిల్లల్ని మొత్తం ఒక పద్ధతి ప్రకారం చంపి ఒక దానితో ప్రయోగం చేసిండ్రు. హిందువులల్లో మొగతనం ఉందా లేదా, నపుంసకులైనరా లేకపోతే ఇంకా మొగతనం ఉందా, రోజు బంగారం బంగ్లాలు పొలాలను కొట్లాడుకుంటారా, కులాలు కుంపట్లు పెట్టుకుంటారా అని ఒక ప్రయోగం చేసింది. ఇది ఒక పెద్ద అంతర్జాతీయ కుట్ర. దీని వెనకాల పెద్ద పెద్ద వాళ్ళ చేతులున్నాయి. ఆర్మూరు నియోజకవర్గంలో హిందువుల ఐక్యత పెరుగుతుంటే చూసి భరించలేని నా కొడుకులు, శక్తులు, సంస్థలు. ఇదొక మీరు ఊహించండి, 10,000 మంది గ్రామంలో ఉన్న పట్టుమని 10 మంది లేని ముస్లిమ్స్, అందులో ఒక తీవ్రవాది, ఉగ్రవాది సంస్థలతో సంబంధాలు ఉన్నవాడు, మిట్ట మధ్యాహ్నం పట్ట పగలు ఇల్లంతా పెట్రోల్ పోసి, కుటుంబ సభ్యుల మీద పెట్రోల్ పోసి కాళ్ళు మొక్కుతుంటే కనికరం లేకుండా నా కొడుకు ఈరోజు ఒక అమాయకమైన హిందూ కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు. హిందువులకు చెప్తున్నాం, బతకాల పిప్పెర్లే బతకాలా, మంతెన్లనే బతకాలా, హందాపూర్లనే బతకాలా, మగ్గిల్నే బతకాలా. ఎవడు నిన్ను రానియ్యాడు పాత బస్తీలోకి, ఎవడు నిన్ను రానియ్యాడు పాకిస్తాన్కి. అన్ని చోట్ల ఎల్లగొట్టిర్రు మనని. చివరికి చెప్పేది ఇదే, మన బతుకులు మనం బతుకుదాం, మన కష్టం మనం చేసుకుందాం, మన పిల్లల్ని మనం చదివించుకుందాం, మన కన్నీళ్ళు మనం తూడ్చుకుందాం. ఐక్యత లేకపోతే ప్రమాదం. ముఖ్యంగా పోలీస్ కమిషనర్ గారికి చెప్తున్నా, కమిషనర్ గారు మాకెందుకు శాంతి ప్రవచనాలు పలుకుతున్నావు? కాలిపోయిన వాళ్ళం, చచ్చిపోయిన వాళ్ళం, మాకెందుకు శాంతి ప్రవచనాలు పలుకుతున్నావు? ఏమైంది నీ కాకి యూనిఫామ్? పెట్రోల్ పోసిన మీద శాంతి ప్రవచనాలు చెప్పు, వాడి జాతికి చెప్పు. నువ్వు పూజలు చేస్తే ఎంత, చెయ్యకపోతే ఎంత? మా బతుకులు బూడిదైనప్పుడు నీ పూజలతో మాకేం సంబంధం? మా పూజ గదులు కాలిపోయినప్పుడు నీ పూజలతో ఏం సంబంధం? కమిషనర్ గారు, యూనిఫామ్ ఉంది కదని హిందువులకు నైతిక స్థైర్యం ఇయ్యద్దంటవా? నీ చట్టం మాకే ఎందుకు పనిచేస్తుంది? నీ చట్టం ముస్లిమ్స్కి ఎందుకు పనిచేయదు? తీవ్రవాదులకు ఎందుకు పనిచేయదు? ఈ ధర్మశాస్త్రాలన్నీ ముస్లిం బస్తీలలో చెప్పు, ముస్లిం జాతికి చెప్పు. మాకెందుకు చెప్తావు ఇవి శాంతి ప్రవచనాలు? ఏం సరిపోతలేదా హిందువులను చంపడం? హిందువులు తగ్గిపోతే కళ్ళు శాంతిస్తలేవా మీ అధికారులై? అడుగడుగున హిందువులను అవమానాలు చేస్తారు. ఎక్కడ పోతే అక్కడ పోలీస్ స్టేషన్లల్లా, ఎంఆర్ఓ ఆఫీసులల్లా, ఎక్సైజ్ ఆఫీసులల్లా, ప్రభుత్వ కార్యాలయాలల్లా. మా దేశం బరాబర్, ఇది మా దేశం, బరాబర్ ఇది మా ఆర్మూరు. ఇంకొకసారి చెప్తున్నాం, ఒకవేళ ఎక్కడైనా జరిగిందనుకో ఇట్లాంటి సంఘటన,
అధికారులకు కూడా చెప్తున్నాం, పోలీసు అధికారులకు, మీరు ఈ అన్యాయమైన హిందూ కుటుంబానికి, హిందువుల మనోస్థైర్యానికి మీరు ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఏ రకంగా కేసుని ప్రత్యేకంగా డీల్ చేస్తాం మేము కూడా మా లీగల్ టీంతో. మీ ఛార్జ్ షీట్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేస్తారు, మీరు ఛార్జ్ షీట్లల్లా సెక్యులర్ దొంగన కొడుకులకు ఎట్లా ఉపయోగపడే మీ ఛార్జ్ షీట్లు వేస్తారు, కోర్టులు ఎట్లా కాపాడతారు, అవన్నీ గమనిస్తాం. ఇది స్పెషల్ కేసు, ట్రయల్ కేసు తీసుకుంటాం మేము. ఒకవేళ అన్యాయం జరగకపోతే, అన్యాయం నశించి న్యాయం జరగకపోతే పిప్రే కాదు, ఆరుమూరు నిజంలో 92 గ్రామాలు ఇల్లు వెనుక ఇల్లు కదులుతాం, బండి వెనుక బండి కదులుతాం, కారు వెనుక కారు కదులుతాం, లారీ వెనుక లారీ కదులుతాం. ఇంకా దాని రిజల్టు కుహానా సెక్యులర్ వాదులు, మమ్మల్ని చంపి మత ప్రబోధాలు చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి గుణపాఠం అవుతుంది ఆర్మూర్లో. ఈ ఆర్మూర్తోనే మొదలు పెడతాం. న్యాయం జరగనప్పుడు, చట్టం తన పని తను చేయనప్పుడు, ఇదే చెప్తున్నా కమిషనర్ గారికి, ఇదే యూపీ యోగి అయితే ఏముంటుండే, కమిషనర్ గజ్జ గజ్జ నా కొడుకులు ఇప్పటివరకు ఎన్కౌంటర్ అయిపోతుంటాయి. నువ్వు మాకు చెప్తున్నావు ఆ శాంతి మాటలు, ఎవరికి చెప్తున్నావు? ఎంతమంది చావాలా మేము? వెళ్ళు ఒకసారి యూపీకి వెళ్ళు, యూపీలో ఉన్న గంగా నీళ్ళు కొన్ని తాగిరా, అప్పుడు హిందువుల విలువ తెలుస్తుంది, హిందువుల ఐక్యత తెలుస్తుంది, హిందువులకున్న ఒక శాంతి మనం తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా చెప్తున్నాం, అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కావచ్చు, ప్రత్యేకంగా ఈ కేసుని డీల్ చేసి సుమారు 1 కోటి రూపాయల ఇల్లు ప్రత్యేకంగా నష్టపరిహారం ఇవ్వాలి రేవంత్ రెడ్డి, లేకపోతే అగ్గి బుక్కిస్తాం. ఎవడెవడి దీని వెనకాల ఉన్నాడు, ఎవడెవడికి కుట్రాలు ఉన్నది, మొత్తం అధికారులు కూడా చెప్తున్నాం, ముఖ్యమంత్రి కూడా చెప్తున్నాం. ఇది ప్రత్యేకంగా కేసు, హిందువుల మీద దాడి, ఇది రాజమల్లు మీద కాదు దాడి, ఈరోజు తెలంగాణలో ఉన్న హిందువులందరి మీద దాడి, ఇది 4 కోట్ల హిందువుల మీద దాడి. 40 మంది ఉన్నోడు ఇప్పుడే ఇట్లయితే రేపాడు మెజారిటీ పెరిగితే మన బతుకులు ఏమవుతాయి? ఏమేం చెప్పితే మీకు సినిమా స్టోరీలు అనిపిస్తుందా? స్టడీ చేయండి. సెక్యులర్ వాదులు, ఐఏఎస్ ఆఫీసర్లు, మంత్రులు రండి, పిప్రికి రండి. 10,000 మంది ఉన్నాడు, 10 మంది ఉన్నాడు ఎందుకు చంపడానికి ప్రయత్నం చేసిండు? మేము చెప్పేది ఇదే, హిందువులకు మనమందరం ఐక్యతగా ఉండాలి. ఒకడు అంటాడు యోగి మఠ్ మే జాయేగా, మోడీ హిమాలయ మే జాయేగా, మిమ్మల్ని కాపాడేవాడు ఎవడరా అంటాడు. ఇగో ఇది పిప్పెర ఘటన, ఇది పిప్పెరలో జరిగిన ఘటన. యోగి పోతే, మోడీ పోతే మన బతుకులు ఏమవుతాయో ఇవి ఇట్లా చూడండి. మొత్తం కాలిపోయిన ఆస్తులే కాదు, మీకు అర్థమైతే లేదు, అలా 4 నిండు పానాలు, మాంస ముద్దలైతే ఈరోజు కనిపించే బిడ్డల గారిళ్ళు రారేమరా. ఒక్కడు కూడా ఓట్లకు వచ్చిన నా కొడుకులంతా ఎందుకు రారా? ఓట్లకు వచ్చిన నా కొడుకులంతా ఎందుకు రారికి? రండి. హిందువులైతే హిందువులకు జరిగిన నష్టాన్ని, ఈరోజు భయాన్ని, ధైర్యం చెప్పండి. ఈ టెంట్లు ఎన్నింట్ల కాడేయాలి మేము? ఇలా తగలబెట్టిన వీడ, రేపు మంతెన్లో తగలబెడతాడు ఒక్కడు, రేపు దేగంలో తగలబెడతాడు ఒక్కడు, రేపు ఆలూరులో తగలబెడతాడు ఒక్కడు, రేపు ఆరుమూరులో తగలబెడతాడు. ఎంతమందిని కాపాడుతాం రా మేము? ఎంతమందిని కాపాడుతాం మేము? మీరు ప్రతి ఒక్కడు ఒక సాంబాజీలాగా, ఛత్రపతి శివాజీలాగా అయితేనే దానికి సమాధానం దొరుకుతుంది. భయం సృష్టిస్తేనే భయపడతాడు. 10,000 మంది ఉంటేనే భయపడినోడు ఎట్లా భయపడతాడు? కాబట్టి హిందువులందరికీ చెప్తుంది, ఒక గుణపాఠం కావాలి. పిప్రి సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ గుణపాఠం కావాలి. ఇక నుంచి శాంతి ప్రవచనాలు లేవు. ఈ ఒక్క కేసుని మేము ప్రయోగాత్మకంగా తీసుకుంటున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా చెప్తున్నాం, మీరు డీజీపీ గారికి చెప్తారా, ఇంకెవరికి చెప్తారా, స్పెషల్ ప్రాసిక్యూటర్ని పెడతారా, స్పెషల్ కోర్టు పెడతారా? ఈ కేసు స్పెషల్లీ ఇది తొందరగా, ఇది ఇల్లు తగలబడటం కాదు, ఇది 4 బాణాల హంతకుడికి జరిగే, మీరు ఏ చట్టం ఏం పని చేస్తుందని, అవి 4 బాణాలు అదృష్టవశాత్తు బతికినాయి. నలుగురిని చంపడానికి వచ్చేవాడు. అది హత్య కన్నా ఎక్కువ ఘోరం.
పసి బిడ్డలని మహిళలని ప్రాధేయపడుతుంటే కాళ్ళ మీద పడుతుంటే కనికరం లేని జాతి, కనికరం లేని నా కొడుకులు చేసిన ఈ చర్యని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నాం. ఒకవేళ దీంట్లో ఎటువంటి న్యాయంలో తేడా వచ్చినా పన్నుకు పన్ను కన్నుకు కన్ను. యూపీ యోగి గారు అన్నట్లు ఒక్క ఇల్లుకు 100 ఇల్లు, యోగి గారు అన్నట్లు ఒక్క పానంకు 100 పానాలు. కాబట్టి భవిష్యత్తులో కూడా చెప్తున్నాం, హిందువులకు ఎవ్వడికి భయపడే అవసరం లేదు. మేమున్నాం ప్రాణానికి ప్రాణం అడ్డేయడానికి, అవసరమైతే దేనికైనా సిద్ధం. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. దీని వెనకాల ఇంకెవడెవడున్నాడో అందరికి పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నాం. దీన్ని స్పెషల్గా ఫోకస్ పెట్టి స్పెషల్గా ఒక సిట్ వేయాలా. ఇది ఎక్కడ ఈ 92 ఊళ్ళల్లో హిందువులను చంపేందుకు మన పన్నాగం. ఏం చేసుకుంటారు? ఆస్తులు దేగాంల భూములు, మంతెన్ల భూములు, అంకాపూర్ల భూములు, గోవిందపేట భూములు మురిసిపోతున్నారు కదా. పానాలు పోయి ఇల్లు కాలిపోయిన తర్వాత భూములు ఏం చేసుకుంటారు? మానాలు పోయిన తర్వాత పిల్లలు ఏం చేసుకుంటారు? అది అర్ధరాత్రి పట్టపగలు చంపినోడు రేపు మానభంగాలు చేయడా అర్ధరాత్రి వచ్చి? అందుకోసమే సంఖ్య తగ్గకండి. సంఖ్య తగ్గితే చంపుతారు, సంఖ్య తగ్గితే చంపుతారు. ఇది నా మాట. నేను ఉంటానో ఉండనో 30 ఏళ్ళ తర్వాత. కానీ మీ పిల్లల్ని బతికించుకోండి, మీ భూముల్ని బతికించుకోండి. కట్టుకున్న బిల్డింగ్లలో మీ కొడుకులు ఉండని. నా కొడుకులకు అప్పయిపోతారు ఈ ఆస్తులు. రిక్షా నడుపుకుంటాడికి, పండ్ల దుకాణోడికి, పాతిమ సామాన్కి ఇచ్చిపోతారు ఈ ఆస్తుల్ని. అందుకోసమే ధర్మాన్ని కాపాడుకోండి, ధర్మం వైపు నిలిచే వాళ్ళని కాపాడుకోండి, ధర్మం గురించి కొట్లాడే వాళ్ళని కాపాడుకోండి. యూపీలో చూడు గచ్చ 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 అనుకుతున్నారు. ఒకటే రోజుల న్యాయం. మన ఒక సంఘటన జరిగింది, 24 గంటల న్యాయం. పోలీసు వాళ్ళు చెప్తున్నారు మేము చేయట్లేదు. చట్టం తన పనితనం కఠినంగా చేస్తుంది. న్యాయస్థానాలు కూడా న్యాయాలు చేస్తున్నాయి. ఇట్లాంటి సెక్యులర్ ప్రభుత్వాల నొద్దులు మన హిందువులకు న్యాయం జరగదు. సెక్యులర్ నాయకుల నొద్దులు హిందువులకు న్యాయం జరగదు. మీరు కావాలంటే చరిత్ర నేను చెప్పట్లేదు. వారం రోజుల కింద డీజీపీ యూపీ చూడండి రిపోర్ట్, ఐజీ యూపీ చూడండి రిపోర్టు. కాదు అంటే యూట్యూబ్లలో చూడండి ఏం జరుగుతుంది. అక్కడ న్యాయము చట్టం అన్ని సమంగా జరుగుతుంది. ఒళ్ళంతా భయం, హిందువులను ముట్టుకోవాలంటే భయం, హిందువులను టచ్ చేయాలంటే భయం. ఆ ధైర్యం ఇక్కడ రావాలి తెలంగాణ. కాబట్టి ఇది ఒక్కసారి చెప్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇది మీరు గమనించండి, ఆలోచించండి. ఈ కేసును స్పెషల్గా తీసుకోండి. ఇది వాడికి ఉరిశిక్ష పడాలి, వాడికి ఉరిశిక్ష పడాలి. 4 హత్యలు చేయడానికి ప్రయత్నం చేసినోడికి రేపు వాడిని వదిలితే సమాజంలో సుమారు 40,000 మంది హిందువులను చంపుతాడు బాంబులేసి. వాడి రోజు పెట్రోల్ క్యాన్ ఉంది వాడి చేతిలో. వాడి చేతిలో రేపు AK-47 వస్తే నీ IAS IPS ఎమ్మెల్యేలను కూడా చంపుతాడు. వాడి చేతికి పెట్రోల్ క్యానే వచ్చింది కాబట్టి వాడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా జైలుకి వెళ్ళి బయటికి రానివ్వద్దు. వాడికి ఉరి శిక్ష పడే వరకు మీరు స్పెషల్గా సిట్ ఏర్పాటు చేసి న్యాయ సహాయకులను అపాయింట్ చేసి అన్నీ చేసి వారికి శిక్ష పడాలా. ఆ శిక్షతోని ఈ ప్రాంతంలో మిగతా ఎవరికైతే ఆలోచనలు వస్తాయో ఆలోచనలు త్రుంచులోనే త్రుంచేయాలి. లేదంటే ఆ ఆలోచనలు మేము చంపుతాం. మీ ప్రభుత్వంతో చేత కాకపోతే అట్లాంటి ఆలోచనలు వస్తే ఆలోచనలు రావడానికి కూడా భయపడేట్లు చేస్తాం. మరి ముఖ్యంగా నష్టపోయిన ఈ కుటుంబాన్ని వాళ్ళు 50 ఏళ్ళు కష్టపడాలి. అమ్మ నాన్న తాత ముత్తాతలు కష్టపడి రూపాయి జమ వేసుకుని ఇట్లాంటి ఇల్లు కట్టుకున్నాడు అద్దాల మేడ. కాబట్టి ప్రభుత్వం దీన్ని ప్రత్యేక కేసుగా పరిగణించి ₹1 కోటి తక్షణ సాయం చేయాలా. ఈ నిజామాబాద్ జిల్లా నాయకులు పెద్ద పెద్ద ఫోజులు కొట్టే నాయకులు ఒకసారి రండి. ఉరుకుతారు జుట్టోడి దగ్గరికి పుట్టోడి దగ్గరికి. అయితే కనబడరా హిందువులు? బొట్టు పెట్టుకుంటే నచ్చదా మీకు? అవునండి, సుదర్శన్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు కనబడలేదు హిందువులు. రారా, ధైర్యం చెప్పరా? ఓ గల్లీ లీడర్ బుల్ లీడర్ పంపిస్తారు. ఆ హిందువులు ఆడు సచ్చినా గతి లేదు, ఆడు ఏమైనా దిక్కు లేదు. కాబట్టి సీనియర్ నాయకుడైన సుదర్శన్ రెడ్డి గారికి చెప్తున్నా, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి రేపు ఎల్లుండి ₹1 కోటి చెక్ రావాలా. లేకపోతే ఈ సంఘటనతో హిందువులందరినీ నిజామాబాద్ జిల్లా అంతా చైతన్యవంతం చేసి నిజామాబాద్ జిల్లా ముట్టడిస్తాం. ఇటు న్యాయం అటు నష్టపరిహారం 2 వచ్చే వరకు విరమించేది లేదు, విశ్రమించేది లేదు. బోలో భారత్ మాతాకి. ఉన్నావరా నాన్న? అప్పుడు ఉన్నావా? ఇంట్లో ఉన్నావా? లేవా?
అమ్ముందా? అమ్ముందా? నువ్వేం చదువుకుంటున్నావు? కోర్తా రుద్రమదేవి వాళ్ళ ఇట్లా అయితే తుపాకులు తీసి కాల్చిపడేయాలి కొడుకులని. మీరమ్మా ఏం పడకండి కొడుకుల సంగతి చెప్తున్నారు. అది కాళ్ళ మీద పడ్డ కనికరం లేని జాతి, మనం కన్నీళ్లు పెట్టుకున్న కనికరించని జాతి. మేము స్పీచ్లలో చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు. ఈరోజు పిప్పిరి ఘటన మొత్తం కనువిప్పు కావాలి సమాజానికి. నువ్వు కాళ్ళు మొక్కు ఏమనే వేయు, ఆడికి కనికరమే ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఉండు. కుల పిచ్చి తగ్గించుకోండి. కులం కగవని కులం 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 సగం చంపుతుంది జాతిని. మనమందరం ఒకటి హిందువులం. ఒక్కడి కత్తే 100 మందిలు ఎవరి. ఇంకా ఆడొక్కడు ఈడొక్కడు అంటున్నాడు కదా. ఓడన్నా శాంతి వచనాలు పలికినరాకో కొడుకులారా మీ పని ఉన్నది ఉండవు. ఒక్కొక్కడు మళ్ళీ ఆన్నే పిలిపించి మీ ఇళ్ళకి పెట్రోల్ వచ్చి తగలబెట్టిస్తా. ఓడన్నా ఆడవైపుకి ఇట్లా మాట్లాడినరాకో దమ్ముంటే ఎవరికైనా పొర్రి, అలాగే పొర్రి. ఏం కాదు, మీరు ఏం కాదు, ధైర్యంతో ఉండండి. ఏం కాదు, ఇట్లా ఏడుపు సమాధానం కాదు. ఏడుపు సమాధానం కాదు. స్పెషల్ కేసు దీపక్, ఇది రేవంత్ రెడ్డికి ఒక లెటర్ డ్రాఫ్ట్ చేయండి. సుదర్శన్ రెడ్డి వీళ్ళందరూ డ్రాఫ్ట్ చేయండి. కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇవ్వండి. దాన్ని తీసుకొని పోయి ఒక తక్షణ నష్టపరిహారం మనం 1 కోటి రూపాయలు పెట్టిన కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేద్దాం. ఫిబ్రవరి అందరూ రెడీ ఉండండి. ఒక 100 కార్లు 200 కార్లు తీసుకొని మొత్తం కలెక్టర్ ఆఫీస్ సిపి ఆఫీస్ మొత్తం ముట్టడి చేద్దాం. తక్షణ పరిహారం 1 కోటి రూపాయలు వచ్చి అతనికి తర్వాత కేసు తన పని తను చేసుకుపోతుంది. చట్టం తన పని తను చేసుకుపోతుంది. న్యాయం తన పని తను చేసుకుంటుంది. అప్పటి వరకు ఈ కుటుంబానికి మనం ధైర్యము ఆశ నిలబడాలంటే ఈ ప్రభుత్వం కనబడకపోతుండే, మాకు కనబడకపోతుండే. ఇది ఒకసారి మొత్తం మనం చేసి ఇప్పుడు కలెక్టర్ కూడా వీలైతే కలెక్టర్ అపాయింట్మెంట్ అడగండి. ధైర్యం చూసుకునే కదా ఇట్లా ఎగిరేది ముస్లిమ్స్ అందరూ. ముస్లింల పార్టీ అనే అన్నాడు. తుర్కోళ్ళు అంటే ముస్లింల పార్టీ, కాంగ్రెస్ అంటేనే ముస్లిం పార్టీ, ముస్లిం అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఈ గతికొచ్చింది. కాబట్టి ఫస్ట్ వీళ్ళకి ఏదో మనం అచ్చుడు సూచుడు పరామర్శించుడు మనం ఇంకొకటి అచ్చుడు ఇంకోటి కాదు. ఇప్పుడు నష్టపరిహారం ఎట్లా తేవాలా దానికి ఒక కార్యాచరణ తయారు చేయండి. మీరు కలెక్టర్కు